నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజా. అసలు హోమియోపతి మెడిసిన్స్ వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇది నేను చెప్పదలుచుకున్నానండి ఈరోజు మీ అందరికీ. ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు దేనికి మనం ఇవన్నీ ఏ డిసీజెస్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అన్నీ మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోస్ చెప్పాము. అవన్నీ మీరు విన్నారు, ఆదరించారు మమ్మల్ని. అసలు బెనిఫిట్స్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ ఏముంటాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో హోమియోపతి బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇట్ ఫస్ట్లీ ట్రీట్స్ ద పర్సన్. అంటే ఇక్కడ హోమియోపతి మెడిసిన్ అంటే ఇట్ డీల్స్ విత్ ద మైండ్, బాడీ అండ్ సోల్ అండి. సో ఇక్కడ ముందు మనం ఏదైనా ఒక వ్యాధి తగ్గించాలంటే అసలు ఎక్కడి నుంచి ఆ డిసీజ్ అనేది స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి, సో అసలు ఆ డిసీజ్ రావడానికి ఆ వ్యక్తిలో గల కారణాలు ఏమిటి, సో ఇందుకు అసలు ఆ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది, అసలు ఆ రెసిస్టెన్స్ పవర్, ఆ ఇండివిజువల్ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఎందుకు తగ్గిపోయింది, అసలు బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం గల కారణం ఏంటి, ఎమోషనల్ బ్లాక్స్ ఏంటి, సైకలాజికల్గా అతను ఏమైనా స్ట్రెస్లో ఉన్నాడా, అసలు ఎందుకు ఆ డిసీజ్ ఎఫెక్ట్ అయింది అనేది అసలు ముందు రూట్స్. హోమియోపతి ట్రీట్స్ ద మ్యాన్, నాట్ ద డిసీజ్ అని చెప్తున్నాం. ఏదైనా ఒక డిసీజ్ తగ్గించాలి ఆ ఇండివిజువల్లో అంటే ఫస్ట్ ఆ వ్యక్తికి మందు ఇవ్వాలి, అంటే బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇవ్వాలి, అంటే ఆ వ్యాధి యొక్క శరీర తత్వానికి మనం మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం, ఫస్ట్ ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో బేసిక్ సిద్ధాంతం ఏంటంటే, హోమియోపతి ఫస్ట్ ట్రీట్స్ ద పర్సన్, నాట్ ద డిసీజ్. తర్వాత హోమియోపతి ఇట్ ఈస్ ద సేఫెస్ట్ మెడిసిన్ ఇన్ లాంగ్ రన్. అంటే ఎన్నేళ్ళైనా, సో అది ఇయర్స్ టుగెదర్ మనం ఒక డిసీజ్ని తగ్గించుకోవాలి అంటే బేసిక్గా ఇక్కడ మన హోమియోపతిక్ సిస్టంలో అది ఒక అడ్వాంటేజో లేదంటే డిసడ్వాంటేజో తెలియదు. కానీ సో జనరల్గా ఫస్ట్ అప్రోచ్లో హోమియోపతిక్ డాక్టర్ దగ్గర కానీ హోమియోపతిక్ మెడిసిన్ అప్రోచ్ దగ్గర కానీ మన పేషెంట్స్, ఆ ఇండివిజువల్స్ రావటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో రకరకాల మెడిసిన్స్ వాడటం, లేదంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకునో, లేదంటే మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఆ ఇండివిజువల్స్లో అతను వాడుకున్న తర్వాత మన దగ్గర రావటం అనేది జరుగుతుందండి. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే, మనకి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ బాడీ యొక్క ఆ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఆ ఇండివిజువల్లో ఆ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి, లేదంటే ఇమ్యూనిటీ పెరగడానికి, లేదంటే ఆ బాడీ డిఫెన్స్ ఫైటింగ్ కెపాసిటీ అని చెప్తూ ఉంటాం. సో ఆ ఇండివిజువల్ ఆ ఇమ్యూనిటీ పెరగడానికి, ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, ఆ రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా ఒక 6 months పాటు, లేదంటే ఒక 6 to 8 months పాటు గ్రాడ్యువల్గా ఆ డిసీజ్ని తగ్గించుకోవడానికి, ఆ డిసీజ్ బ్లాక్స్ని తీయడానికి కొంత టైం తీసుకుంటూ ఉంటామండి. అంటే ఇది హోమియోపతి స్లో అని కాదు, హోమియోపతి ఈజ్ వెరీ ఫాస్ట్. అంటే సంవత్సరాల తరబడి ఒక ట్రీట్మెంట్ తీసుకోకుండా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం రూట్స్ నుంచి డిసీజ్ ట్రీట్ చేయడానికి హోమియోపతి ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ అండ్ ఎఫికసీ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పుకుంటామండి.